కొయ్యకూర తాలింపు వేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ తాలింపు. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చెనగపప్పు, కొంచెం నూనె, కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు అండి. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి, తోలు తీయద్దు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. తాలింపు కొద్దిగా నూనె అండి, ఎక్కువ నూనె వేయొద్దు. కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం తోలుతో ఉన్న వెల్లుల్లిపాయలు, కొన్ని కోసి పెట్టుకున్న ఉల్లిపాయ. ఇదంతా కొద్దిగా దోరగా వేగాలండి. చిటికెడు ఉప్పు అండి, ఆకుకూరకి ఉప్పు ఎక్కువ ఉంటుంది, అందుకని ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి. ఒక చిటికెడు కారం, కోసి పెట్టుకున్న కొయ్యకూర, ఆకు ఉడకడం కోసం కొద్దిగా వాటర్ అండి. మూత పెట్టేయాలి కాసేపు. ఒకసారి బాగా కలపాలండి. ఈ కొయ్యకూర కొంచెం లేట్గా ఉడుకుతుందండి, అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి. మళ్ళా కాస్త మూత పెట్టేయాలి. వాటర్ పూర్తిగా ఎగిరిపోయే వరకు ఎగర్చాలి, కలుపుతుండాలండి. అప్పుడు ఆకుకూర మనకు బాగా ఉడికిపోయినట్టు. వాటర్ లేకపోతే కొయ్యకూర ఉడికిపోయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ నూనె లేకుండా ఇలా చేసుకోవాలి. నూనె వేయడం హెల్త్కి మంచిది కాదండి ఎవరికి కూడా. మనకి ఇంట్లో తగినంత నూనె వేసుకుంటే సరిపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఆకుకూర పప్పులో వేసుకుని కానీ ఇలా తాలింపు చేసుకుంటే బాగుంటుందండి. దీన్ని అన్నాన్ని కలుపుకు తినొచ్చు, చపాతీకి కూడా తినొచ్చండి. వెరీ టేస్టీ కూర, హెల్తీ కూర అండి ఇది, హెల్తీ ఫ్రై. దీన్ని ఏమి ఉడికించకుండా కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టేస్తే తొందరగానే ఉడుకుతుందండి. వాటర్ వేయకపోతే